ఫిట్స్ 5 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఆగకుండా వస్తే ఐసీయూలో వెంటనే యూజ్ చేసే ఎమర్జెన్సీ ఇంజెక్షన్ ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, 30 days 30 Drugs ఛానల్ డే 1. ఈరోజు ఇంజెక్షన్ లోరాజపం గురించి చెప్తా. మెకానిజం వచ్చేసరికి బ్రెయిన్లో గాబా అంటే గామా ఎమినోబ్యూటరిక్ యాసిడ్ అంటే ఇన్హిబిటర్ని న్యూరో ట్రాన్స్మిటర్ అంటే బ్రెయిన్లో ఒక నర్వ్ సెల్స్ నుంచి ఇంకో నర్వ్ సెల్స్కి సిగ్నల్ పాస్ చేసేదాన్ని కెమికల్ మెసేజ్ అని న్యూరో ట్రాన్స్మిటర్ అంటారన్నమాట. అది ఇంపాక్ట్ని పెంచి అబ్నార్మల్ బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిస్తుంది అన్నమాట. అప్పుడు ఫిట్స్ అనేవి ఆగిపోతాయి. ఈ ఇంజెక్షన్ ఎప్పుడు యూస్ చేస్తారంటే స్టేటస్ ఎపిలెప్సిస్ అంటే 5 minutes కంటే ఎక్కువసేపు ఫిట్స్ ఆగకుండా వస్తే దాన్నే స్టేటస్ ఎపిలెప్సిస్ అంటారనమాట. ఆ టైంలో యూజ్ చేస్తారు. అలానే సివియర్ యాంగ్జైటీ అంటే తీవ్రంగా ఆందోళన ఉన్నప్పుడు కూడా ఇంజెక్షన్ అనేది యూజ్ చేస్తారనమాట. అలానే ప్రీ ఆపరేటివ్ సెడేషన్ అంటే ఆపరేషన్కి ముందుగా పేషెంట్ని ప్రశాంతంగా ఉంచడానికి ఈ ఇంజెక్షన్ అనేది ఇస్తారనమాట. అలానే అక్యూట్ ఆల్కహాలిక్ విత్డ్రాల్ అంటే ఆల్కహాల్ కానీ డ్రింక్ కానీ సడన్గా మానేసిన తర్వాత వచ్చే సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి కదా, ఆ టైంలో కూడా వాటిని మేనేజ్ చేయడానికి ఇంజెక్షన్ యూస్ చేస్తారనమాట. రూట్ వచ్చేసరికి స్లో ఐవి అంటే ఇంట్రావీనస్ ఆర్ ఐఎం వేస్తారు. ఐఎం అంటే ఇంట్రామస్కులర్. సో ఆ డోసేజ్ మాత్రం పేషెంట్ని బట్టి ఉంటుంది కాబట్టి డాక్టర్ ఆర్డర్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. అండ్ ఈ ఇంజెక్షన్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవే డ్రౌజినెస్ అంటే నిద్రమత్తుగా ఉండడం, సెడేషన్ అంటే నిద్రమత్తుగా ఉండడం, తల తిరిగినట్టుగా ఉండడం, అలసటగా ఉండడం, మజిల్ వీక్నెస్ అంటే కండరాలు ఒత్తిడిగా ఉండడం. అదేంటి డ్రౌజినెస్ సెడేషన్ ఒకటే చెప్పింది, నిద్రమత్తుగా ఉండడం అనేది చెప్తా. డ్రౌజినెస్ అంటే నిద్ర రావడం, సెడేషన్ అంటే మందు వల్ల ప్రశాంతంగా నిద్రమత్తులోకి వెళ్ళిపోవడం అన్నమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ టైంలో మాత్రం ఈ ఇంజెక్షన్ అనేది ఇవ్వకూడదు పేషెంట్కి. సో అందుకే మళ్ళీ చెప్తున్నా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ ఎమర్జెన్సీ ఇంజెక్షన్ కూడా యూస్ చేయకూడదు. సో అర్థమైంది కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నెక్స్ట్ రేపు ఏ ఇంజెక్షన్ చేయాలో కామెంట్ చేయండి. అలానే షేర్ చేయండి, మీ మెడికల్ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. లాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.